వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హనుమకొండ. ప్రస్తుతం మనము హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఉన్నాము. మనతో ఎన్సీసీ విభాగం సంబంధించి ఎయిర్ ఫోర్స్ విద్యార్థులు జై స్వరాజ్య వరల్డ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న వేళ వీటిపై స్పందించడానికి, అంటే భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తే మంచిదా, యుద్ధం చేయకుంటే మంచిదా అన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూపై మనతో మాట్లాడడానికి ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ విభాగం విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఉగ్ర మూకలపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం విజయవంతంగా కొనసాగుతున్న ఈ వేళ పాకిస్తాన్ ఖబర్దార్ అంటూ ముష్కరులకు వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేసే విషయంలో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్ ముక్త కంఠంతో ముందుకు పోతున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయుడు 144 కోట్ల ప్రజానికం ఇండియన్ ఆర్మీకి మేము సైతం సపోర్ట్ చేస్తున్నామంటూ నేటి యువత ఎన్సీసీలో, అంటే రేపటి సెకండ్ ఇండియన్ ఆర్మీగా పేరుగాంచినటువంటి ఎన్సీసీ విభాగంలో భవిష్యత్తులో కూడా మేము కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నామని చెప్పి ముందుకొచ్చే ఇలాంటి ఎన్సీసీ స్టూడెంట్స్ జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. మరి వీరి అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భవిష్యత్తులో యుద్ధం జరిగితే మంచిదా మునుముందు, లేకుంటే యుద్ధం జరగకుండా శాంతియుతంగా ముందుకు పోతే మంచిదా అన్న విషయంపై, ఉగ్ర మూకలపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం జరుగుతున్న ఈ వేళ మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు భారత్ పాకిస్తాన్ యుద్ధంపై ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. Jai everyone. First of all, thank you for giving this opportunity to Jai Swaraj TV. And friend ni contemporary issue aina Pakistan attack Pahalgam, and present mana people's thinking that వారే చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఇండియా ఫస్ట్ అటాక్ చేయలేదు ఇందులోనా. ఇప్పటివరకు మనతో 3 times పాకిస్తాన్తో వార్ జరిగింది. ఎప్పుడైనా ఫస్ట్ పాకిస్తానే మన ఇండియా మీద ఫర్ సపోజ్ బంకర్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి ఇష్యూస్ చేస్తేనే మనం ఎప్పుడైనా వార్ ఫస్ట్ ఇండియా ఫాలోస్ వన్ రూల్, ఫస్ట్ అటాక్ ది అదర్ కంట్రీ, దెన్ ఓన్లీ వీ షుడ్ అటాక్ డిక్లేర్ ద వార్. అండ్ ఇందులో భాగంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ పహల్గామ్లో చాలా మనకి రీసెంట్గా తెలిసింది అందరికీ. అండ్ దీంతో ఇలా చేయడం వల్ల మన డిఫెన్స్ అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ పిఎం మోదీ టేక్ ఎ డెసిషన్, ఆపరేషన్ సింధూర్. ఈ సింధూర్ అంటే ఏంటంటే, కొత్తగా పెళ్ళైన ఒక జంట పహల్గామ్కి టూర్కి వెళ్ళారు. అప్పుడే ఆమె నుదుటి పైన పెట్టుకున్న సింధూరం తడి ఆరకతోలే ఆమె భర్తని చంపేశారు. సో ఇలా చేయడం వల్ల, అండ్ టెర్రరిస్ట్ ఇంకో మాట అన్నారు, గో అండ్ సెట్ యువర్ మోదీ. ఇంతకుముందు ఎప్పుడు కూడా గో అండ్ టెల్ టు యువర్ హిందూ అని చెప్పారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు మన మోదీ గవర్నమెంట్ చాలా డెసిషన్స్ తీసుకుంది. సో అందుకే టెర్రరిస్ట్ గో అండ్ టెల్ టు యువర్ మోదీ అని చెప్పారు. ఏ గవర్నమెంట్ కూడా, ఏ కంట్రీ కూడా యుద్ధాన్ని డైరెక్ట్గా కోరుకోదు. బికాస్ ఆఫ్ ఎకనామికల్ క్రైసిస్ వస్తాయి, అండ్ చాలా మనీ లాస్ అండ్ లైఫ్ లాస్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ BSc MPG, and I am doing NCC in 48 Squadron from Warangal group. And I am very proud to doing NCC. For in suppose in future India will take any action, we should support our honorable Prime Minister and defense.